మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయా? సర్పంచ్ ఎన్నికల గెలుపు ఉత్సాహంలో ఉన్న పార్టీలు మున్సిపల్ ఎన్నికలకి తొడగొడుతున్నాయా? అధికార పార్టీ కూడా అందుకే మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై దృష్టి సారించిందా? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది. ఓటర్ల జాబితాపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు రెడీ అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కన్నా ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది. మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించాలా వద్దా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 300కు పెంచింది ప్రభుత్వం. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈసారి జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేలా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి.